హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా ప్రమోషన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. కంటెంట్ బాగున్నా సరైన ప్రమోషన్స్ లేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే కంటెంట్ సరిగ్గా లేకపోయినా బాగా ప్రమోట్ చేయడం వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చి బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ప్రమోషన్స్కి ఉన్న పవర్ అలాంటిది. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రమోషన్స్ అనేవి కంపల్సరీ. ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది మచ్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన కల్కి 2898 AD ప్రమోషన్స్ గురించి. యాక్చువల్గా ప్రభాస్కి ఉన్న స్టార్డమ్కి ప్రమోషన్స్ అయితే అవసరం లేదు. సేమ్ సలార్కి కూడా ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు, జస్ట్ ఒక ఇంటర్వ్యూ తప్ప. ప్రమోషన్స్ లేకున్నా కూడా సలార్ సినిమా 700 crores కలెక్ట్ చేసింది. అయితే ఇంకొంచెం ప్రాపర్గా ప్రమోట్ చేస్తుంటే ఒక 1000 crores ఈజీగా కొట్టేది అని చాలామంది అనుకున్నారు. అండ్ అందులో కొంచెం నిజం కూడా ఉంది. సరే, సలార్ అంటే మాస్ సినిమా కాబట్టి ప్రమోట్ చేయకున్నా హిట్ అయిపోయింది. కానీ కల్కి సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ డ్రామా. పోస్టర్స్ రిలీజ్ చేశారు, టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు, బుజ్జి అండ్ భైరవ యానిమే రిలీజ్ చేశారు, బుజ్జి వెహికల్తో మేజర్ సిటీస్లో ప్రమోట్ చేశారు, అండ్ రీసెంట్గా భైరవ యాంథమ్ కూడా రిలీజ్ చేశారు. ఇన్ని చేసినా కూడా సినిమాకి హైప్ లేదు అని ఎక్కువగా వినిపిస్తున్న మాట. నిజంగా ఈ మాత్రం ప్రమోషన్స్ సరిపోతాయా అంటే మా ఒపీనియన్లో అయితే సరిపోవని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా స్టార్ కాస్ట్ ప్రభాస్, దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా చాలా ఉన్నారు. ఎంత టీజర్ ట్రైలర్లు రిలీజ్ చేసినా వీళ్ళెవరూ కూడా సినిమాని ప్రమోట్ చేయకపోవడం, ఏ ఒక్క యాక్టర్ కూడా కల్కి ప్రమోషనల్ ఈవెంట్లో కనిపించకపోవడం వల్ల అందరూ అలా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ వీళ్ళలో ఎవరైనా ఇంటర్వ్యూస్ ఇచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి ఉంటే ప్రమోషన్స్ సరిగ్గా లేవు అనే ఫీలింగ్ ఆడియన్స్కి రాకపోయేదేమో అనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ కల్కి సినిమాకి ఫ్యాన్స్ కానీ మూవీ లవర్స్ కానీ ప్రమోషన్స్ ఎక్కువ చేయాలి అని ట్విట్టర్లో డిబేట్స్ కూడా పెడుతున్నారు. నాకు తెలిసి ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా అని ఇంగ్లీష్, చైనీస్, జపనీస్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది అని మేకర్స్ చెప్పారు. మరి పాన్ వరల్డ్ అన్నప్పుడు ఆ రేంజ్ ప్రమోషన్స్ లేకపోయేసరికి ఈ డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయనిపిస్తుంది. అయితే అందరూ ప్రమోషన్స్ సరిగ్గా లేవు అని ఇన్ని మాట్లాడుతున్నారంటే మరి అంత పెద్ద సినిమా తీసిన వాళ్ళకి ఈ విషయం మాత్రం తెలీదా, ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీ అని ఇంకొంతమంది అనుకుంటున్న మాట కూడా నిజమే. దానికి రీజన్ ఏంటంటే కల్కి మేకర్స్ సినిమాకి ఎక్కువ హైప్ ఇవ్వకుండా రిలీజ్ చేసి ఆ తర్వాత సినిమానే మాట్లాడుతుంది అని ఈ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీని చూస్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఓవర్గా హైప్ చేయడం వల్ల డియర్ కామ్రేడ్ లాంటి ఇంకొన్ని సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఫ్లాప్ కూడా అయ్యాయి. ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో కల్కి గురించి ఇలా చెప్పారు: ఈ కల్కి సినిమా ఇప్పుడు చిన్న సినిమా కావచ్చు, కానీ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద సినిమా అవుతుంది అని. ఈ స్టేట్మెంట్ విన్నాక కల్కి మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏమో అనిపిస్తుంది. లేకపోతే ప్రభాస్ అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఇష్టం లేదేమో అనుకుందాం. అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ వీళ్ళతో కూడా ఎలాంటి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయలేదంటే ఇదంతా నాగిమావ ప్లానింగ్ అని అర్థమవుతుంది. ఏదేమైనా ఇప్పటి వరకు ప్రమోషన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇంకా స్పీడ్ పెంచాలనేది మా ఒపీనియన్. ఎందుకంటే రిలీజ్కి ఇంకా జస్ట్ 10 days మాత్రమే ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రమోషన్స్ ఉన్నా లేకపోయినా ప్రభాస్కి ఉన్న ఇమేజ్కి, ఈ సినిమాలో ఉన్న కంటెంట్కి డెఫినెట్గా ఇది హిట్ అవుతుందనే నమ్మకం అయితే ఉంది. మరి కల్కి 2898 AD ప్రమోషన్స్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.